ప్రియమైన సాయి భక్తులారా, మనం 21వ శతాబ్దంలో పయనిస్తున్నా. ఇప్పుడు నేను వివరించబోయే మా నాన్నగారి అనుభవంలో నమ్మకం ఉంచుతారని విశ్వసిస్తున్నాను. షిరిడీలో ఒకసారి కలరా మహమ్మారి వ్యాపించిందని శ్రీ సాయి సచ్చరిత్ర చదివిన వారందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు మరణాలను అదుపులో ఉంచటానికి మారియమ్మ అనే గ్రామదేవతను ప్రార్థించాలని గ్రామస్తులు నమ్మేవారు. ఈ రోజుల్లో లాగా అప్పట్లో వైద్య సదుపాయాలు కానీ గ్రామాభివృద్ధి కానీ ఏమీ లేకపోవడం వల్ల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలడం అనేది సర్వసాధారణమైన విషయం. అప్పటికి ఇంకా ప్రచార సాధనాలు కూడా అంత లేని కారణంగా మా నాన్నగారు షిరిడీ చేరుకున్న తరువాత కానీ షిరిడీలో కలరా వ్యాధి ప్రబలి ఉందని తెలుసుకోలేకపోయారు. అయితే అప్పటికే బాబా మీద పూర్తి నమ్మకం ఏర్పడినందువల్ల తన గురించి బాబా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, ఒకవేళ షిరిడీలో ఉండటం నిజంగా ప్రమాదకరమైతే బాబా తనను వెంటనే ముంబై వెళ్ళమని ఆజ్ఞాపిస్తారని కూడా ఆయనకు, అంటే మా నాన్నకు, అంటే జ్యోతీంద్ర తర్కడ్కు బాగా తెలుసు. అందుచేత ఆయన ఎటువంటి భయాందోళనకు లోనవ్వకుండా ఎప్పటిలాగానే తన పూజాధికాలు నిర్వర్తించారు. తరువాత 2-3 రోజులలో షిరిడీ చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా కలరా భయంకరంగా విజృంభించడం, మరణాల సంఖ్య పెరిగిపోవడం చూసి ఆయన తనలో తాను బాగా భయపడిపోయారు. ఒకరోజు సాయంత్రం తన విధి నిర్వహణలో భాగంగా ఆయన పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి మసీదులో ఉంచడానికి మసీదు మెట్లు ఎక్కుతుండగా హఠాత్తుగా బాబా ఉగ్రులై ఆయనపై తిట్ల వర్షం ప్రారంభించారు. అది ఆయనకు, అంటే జ్యోతీంద్ర తర్కడ్కు, అంటే మా నాన్నకు ఒక కొత్త అనుభవం. బాబా కోపం తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. విపరీతమైన కోపంతో బాబా మా నాన్నగారిని 7 ముక్కలుగా నరికి మసీదులో పాతి పెట్టేస్తానని అన్నారు. బాబా మాటలు విని ఆయన విపరీతంగా భయపడిపోయారు. తాను తెలియక ఏదో తప్పు చేసి ఉంటానని, అదే బాబా కోపానికి కారణమై ఉంటుందని తలచి ఆయన వెంటనే బాబా పాదాలపై పడి క్షమించమని అర్థించడం మొదలుపెట్టారు. బాబా కోపంతో ఆయనను అక్కడే కూర్చుని తన కాళ్ళు వత్తమని ఆదేశించారు. మా నాన్నగారు వెంటనే బాబా ఆజ్ఞను శిరసావహించి ఆయన పాదాల వద్ద కూర్చొని బాబా కాళ్ళు వత్తసాగారు. బాబా ఏదో గొణుగుతూ ఇంకా కోపంగా ఉండటం మా నాన్నగారు గమనించారు. కొంతసేపటి తరువాత తన కళ్ళ ముందు భయంకరమైన రూపంతో ఉన్న కాళికాదేవిని చూసి మా నాన్నగారికి భయంతో ముచ్చెమటలు పోశాయి. రక్తంతో తడిసిన నాలుకతో చూడటానికి ఆమె ఎంతో భయానకంగా ఉంది. ఈ దృశ్యం చూసి మా నాన్నగారికి స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది. తనకు తెలియకుండానే ఆయన తన శరీరంలోని శక్తినంతా కూడదీసుకొని భయంతో బాబా కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తనను రక్షించమని బాబాను అడుగుదామని ప్రయత్నిస్తున్నారు. కానీ విపరీతమైన భయంతో ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. ఆయన భయంతో బాబాను కాళికాదేవిని మార్చి చూస్తున్నారు. బాబా తనతో ఏదో చెప్తున్నట్లు కనిపిస్తున్నది, కానీ ఏదీ వినపడటం లేదు, అర్థం కావడం లేదు. మరుక్షణమే ఆయన స్పృహ కోల్పోయారు. కొంతసేపటికి ఆయన, అంటే మా నాన్నగారు, అంటే జ్యోతీంద్ర తర్కడ్ స్పృహలోకి వచ్చేసరికి బాబా తనను కుదుపుతూ లేపటానికి ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. ఆయన పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి
తన శరీరమంతా చెమటతో తడిసి ముద్దై ఉన్నారు. బాబా ఆయనతో అంటే మా నాన్నగారితో అంటే జ్యోతీంద్ర తర్కడ్తో, బావు బావు నేను నీతో నా కాళ్ళు వత్తమని చెప్పాను, కానీ నువ్వు నా కాళ్ళు ఎంత గట్టిగా పట్టుకున్నావంటే నీ చేతి గోళ్లతో నన్ను గాయపరుస్తున్నట్లుగా ఉంది అన్నారు. మా నాన్నగారికి బాగా దాహం వేసి బాబాను మంచినీళ్ళు అడిగారు. బాబా మసీదులోని కుండలోని నీరు తెచ్చి ఇచ్చారు. మంచినీళ్లు తాగిన తర్వాత కొంచెం నెమ్మదించి మా నాన్నగారు మామూలు స్థితికి వచ్చారు. ఆయన వెంటనే తనకు అటువంటి భయానక దృశ్యాలను చూసి తట్టుకునే శక్తి లేదని, అందువల్ల భవిష్యత్తులో అటువంటి దృశ్యాలను చూపించవద్దని బాబాను వేడుకున్నారు. ఆయన బాబాతో ఇక 4 రోజుల పాటు తాను ఆహారం కూడా తీసుకోలేనని, ఇక ముందు కూడా అలా చూపించినట్లయితే మళ్ళీ షిరిడీకి రావాలా వద్దా అని కూడా తిరిగి ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. అప్పుడు బాబా, బావు నువ్వు సరిగ్గా ఏం చూసావో చెప్పు అన్నారు. మా నాన్నగారికి జరిగిందంతా బాగా గుర్తుండడం వల్ల పోసగుచ్చినట్లు బాబాతో చెప్పారు. ఆయన బాబాతో భయంకరంగా ఉన్న ఆ వ్యక్తితో మీరు ఏదో చెప్తున్నారు, కానీ స్పృహలో లేని కారణంగా నేనేమీ వినలేకపోయాను అన్నారు. బాబా ఆయనతో అంటే మా నాన్నగారితో అంటే జ్యోతీంద్ర తర్కడ్తో, బావు నువ్వు చెబుతున్న ఆ భయంకరమైన వ్యక్తి మరెవరో కాదు, మారియమ్మ. ఆమె నీ ప్రాణాన్ని అడుగుతోంది. నేను తిరస్కరించి ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను, కానీ ఆమె వెళ్ళడానికి నిరాకరిస్తోంది. నేనప్పుడు ఆమెతో కావాలంటే ఇంకొక 5 మందిని తీసుకుని వెళ్ళమని, నా బావును మాత్రం దూరం కానివ్వనని అన్నాను. ఆఖరికి ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకొని మసీదును వదిలి వెళ్ళిపోయింది. బావు జాగ్రత్తగా గుర్తుంచుకో, నిన్ను షిరిడీకి రప్పించింది చంపడానికి కాదు. నువ్వు నా పాదాల వద్ద ఉన్నంతకాలం నా నుంచి ఎవ్వరూ నిన్ను వేరు చేయలేరు. మా నాన్నగారికి అది బాబా అనుగ్రహించిన పునర్జన్మలా అనిపించి బాబా పాదాలపై పడి తనకటువంటి భయానక దృశ్యాలు చూపించవద్దని, వాటిని చూసి తట్టుకునే శక్తి లేదని మరొకసారి బాబాను అర్థించారు. ఆ భయంకర దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే చాలు ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టేది కాదని, ఆ సంఘటన గురించి చెబుతున్నప్పుడల్లా మా నాన్నగారు అనేవారు. ప్రియమైన సాయి భక్తులారా, ఈ అనుభవాన్ని విన్న తరువాత మీకు కొన్ని సందేహాలు కలుగుతాయని, వాటిని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ నేను ముందే చెప్పినట్లు శ్రీ సాయిబాబా భగవంతుని అవతారమేనని మీరు నమ్మండి. ఆయనకు మానవాతీత శక్తులు ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని తమ భక్తులను రక్షించడానికే ఉపయోగించేవారు. బాబా అనుగ్రహం వల్ల ఇటువంటి ప్రాణభిక్ష అనుభవాలు పొందిన వారు చాలామంది ఉండవచ్చని నేను దృఢంగా నమ్ముతున్నాను. వీరేంద్ర తర్కడ్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. నేను కూడా అంటే ఈ చదివేటువంటి సాయి భక్తుడు కూడా ఈ చదివేటువంటి సాయి భక్తుడికి కూడా 1995లో
ప్రాణదాత శ్రీ సాయిబాబానే. మీరు చెప్పింది అక్షరాల నిజం. దేహానంతరం ఆయన అప్రమత్తుడే. ఆయన వయసు లక్షల సంవత్సరాలే. ఆయన సమాధి సమాధానం ఇస్తుంది అనడంలో ఈ ఆడియో మాట్లాడేటువంటి వ్యక్తికి ఎటువంటి సంశయము సందేహము లేదంటే లేదు. దుష్టశక్తుల బారి నుండి తన భక్తులను రక్షించడం తన ముఖ్య కర్తవ్యమని బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఆయన మా నాన్నగారితో, బాబు, నేను నా భౌతిక దేహాన్ని విడిచిన తరువాత ప్రజలు చీమల బారుల్లా షిరిడీకి వస్తారు. బాగా గుర్తుంచుకో, ఈ మసీదులో కూర్చొని నేనెన్నడూ అసత్యం పలకను అన్నారు. ప్రియమైన సాయి భక్తులారా, ఈ 21వ శతాబ్దంలో షిరిడీలో ఏమి జరుగుతున్నదో అంటే భక్తులు తండోపతండాలుగా బాబా దర్శనార్థం షిరిడీకి రావడం మనమంతా ఈరోజు చూస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం. ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుందని నేను అనగా వీరేంద్ర తర్కడ్ భావిస్తున్నాను.